హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ యూనిట్ అయిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణ అంశాలు. ఈ పర్యావరణ అంశాల్లో 5 టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం సిలబస్ గురించి మాట్లాడేటప్పుడు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ డెఫినిషన్, కాంపోనెంట్స్ అండ్ కాన్సెప్ట్. పర్యావరణం తాలూకా నిర్వచనం, అందులో భాగాలు, భావనలు ఏంటనేది ఈ టాపిక్లో మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ముందు క్లాసుల్లో మనం పర్యావరణం అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణాన్ని పర్యావరణం, ఎన్విరాన్మెంట్ అని చెప్పేవారు. అంటే మన సరౌండింగ్స్లో ఉన్న లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా కలిపి మనం పర్యావరణంగా భావించేవాళ్ళం. ఈ పర్యావరణాన్నే మనం ఫస్ట్ ఇయర్లో చదువుకునేటప్పుడు గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, ఇలా వివిధ రకాల కాలుష్యాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మరికొంచెం బ్రాడ్గా, అంటే ఒక స్టెప్ మనం దీన్ని పైకి తీసుకువెళ్ళి డిఫైన్ చేసే విధానంలో కానీ, కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్ డిస్కస్ చేసే విధానంలో కానీ, పర్యావరణం గురించి మరికొంచెం ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి టాపిక్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అయితే పర్యావరణం గురించి మనం మాట్లాడేటప్పుడు లాస్ట్ 100 years నుంచి కనుక చూసుకుంటే కనుక మనం ప్రపంచంలో మానవ జనాభా పరిమాణం అనేది భారీ స్థాయిలో పెరుగుతూ వస్తుంది. అంటే ప్రపంచ జనాభా నిరంతరం పెరుగుతూ వస్తూ ఉంది. ఈ పెరుగుతున్న జనాభా అంతటికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, ఆహార వసతి కల్పించే అవసరం కోసం కావచ్చు, మనం ప్రతి విషయానికి పర్యావరణం పైన ఆధారపడి రావాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే పర్యావరణంలో ఉన్న వనరుల్ని ఉపయోగించి మాత్రమే మనం మన జీవనోపాధిని, అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా, అంటే పర్యావరణం అనేది కాన్స్టెంట్, దాన్ని మార్చలేము. మానవ జనాభా మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. మనకున్న భూ పరిమాణాన్ని మార్చలేము, కానీ జనాభా పరిమాణాలు మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో పెరుగుతున్న జనాభా అవసరమైన ఆహారం గురించి కావచ్చు, వాటర్ సోర్సెస్ గురించి కావచ్చు, షెల్టర్ గురించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ గురించి కావచ్చు, రోడ్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్టేషన్, వీటన్నిటికీ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ పెరుగుతున్న డిమాండ్కి అనుకూలంగా మనం ఆ ఒత్తిడిని ఈ నేచురల్ రిసోర్సెస్ పైన, అంటే పర్యావరణం పైన పెడుతున్నాం అన్నమాట ఒత్తిడిని. సో ఈ ఒత్తిడిని పర్యావరణం పైన ఎప్పుడైతే మనం పెడుతున్నామో పర్యావరణం అనేది అసమతుల్యతకి, అంటే ఇన్బ్యాలెన్స్ అనేది అవుతుంది. అంటే ఉండాల్సిన రీతిలో ఉండకుండా ఇంబ్యాలెన్స్, అసమతౌల్యంగా తయారవుతుంది. దాని కారణంగానే ఈ వాతావరణంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ మార్పులన్నిటికీ కూడా కారణం ఈ ఇంబ్యాలెన్స్, పర్యావరణ అసమతౌల్యత. అయితే ఈ పర్యావరణం ఏ విధంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, లేదా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది మరి కొంచెం డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాం. కాలుష్యం అంటే వాట్ ఈజ్ పొల్యూషన్? జనరల్గా మనం కాలుష్యం అంటే ఏదైనా ఒక వస్తువు తన తాలూకా సహజత్వాన్ని కోల్పోతే దానిని కాలుష్యంగా భావిస్తాం. అంటే చూడండి, కాలుష్యం అంటే గాలి కానీ, భూమి కానీ, నీరు కానీ, లేదా నేల కానీ తన యొక్క భౌతిక, రసాయన లేదా జీవ లక్షణాలలో ఏదైనా అవాంఛనీయమైన మార్పు సంభవిస్తే దానినే మనం పొల్యూషన్, కాలుష్యం అంటాం. ఈ పొల్యూషన్ని, ఈ అవాంఛనీయమైన మార్పు ఏదైతే ఉందో
దానికి గల కారణాలను మనం కనుగొని తద్వారా వాటిని నిరోధించగలిగితే కొంతవరకు ఈ భూమండలం పైన ఉన్న వనరులన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ మన తరువాత తరాల వాళ్ళకు కూడా మనం చేర్చడానికి అవకాశం కల్పించిన వాళ్ళమే అవుతాం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని కూడా ఒకటి ఉంది. 1986లో భారత ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఒక చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఈ చట్టం తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పర్యావరణ అసమతౌల్యానికి గనక గురైతే పర్యావరణ సమస్యలు అనేవి ఒకసారి తలెత్తిన తర్వాతను మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణాన్ని మనందరం పరిరక్షించాలి, తద్వారా మనం అభివృద్ధి చెందాలి అనేదే దీని తాలూకు కాన్సెప్ట్. అది ఈ చట్టం, పర్యావరణ చట్టం, అలాగే కాలుష్య నియంత్రణ చట్టం, ఇలా చట్టాలన్నీ తీసుకురావడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో అందులో ఉన్న కొన్ని లోపాల కారణంగా కానీ, లేదా వ్యవస్థలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల కానీ ఇప్పటికీ మనం అనేకమైన పర్యావరణ సమస్యల్ని వివిధ రూపాలలో ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ప్రపంచ భూభాగంలో 33% ఆఫ్ ల్యాండ్ ఖచ్చితంగా అడవులతో అంటే చెట్లు మొక్కలతో నిండి ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఈ జనాభా విపరీతంగా పెరగడం వల్ల కావచ్చు, వాళ్ళకి కావలసిన అవసరాలను తీర్చుకోవడం కోసం కావచ్చు, నిరంతరం మనం ఉన్న వాటిని కూడా అంటే డీఫారెస్ట్ చేసి వాటి తాలూకా పర్సంటేజ్ను తగ్గించి పర్యావరణాన్ని మనం కలుషితం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం, ముఖ్యంగా మానవ జాతి. సో కాబట్టి మనందరం కూడా అవగాహనతో, ఆలోచనతో పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనేది దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్లో పర్యావరణం అనే పదం ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరాన్ అనే పదం నుండి ఉద్భవించడం జరిగింది. దీని అర్థం ఏంటంటే చుట్టుపక్కల, అంటే మన సరౌండింగ్స్లో చుట్టుపక్కల మానవులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మొదలైన జీవకారకాలు మరియు కాంతి, గాలి, నీరు, నేల మొదలైన కారకాలన్నిటినీ కలిపి మనం పర్యావరణంగా డిఫైన్ చేస్తామన్నమాట. అంటే మన సరౌండింగ్స్లో ఉన్న లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, జీవరాశులు, నిర్జీవరాశులు సమూహం మొత్తాన్నే మనం పర్యావరణంగా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అకార్డింగ్ టు నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ యాక్ట్ ఆఫ్ USA, ఈ ఎన్విరాన్మెంట్ని 4 డైమెన్షన్స్లో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఫిజికల్, సోషల్, ఎకనామిక్ అండ్ ఎస్థెటిక్ డైమెన్షన్స్. అంటే అకార్డింగ్ టు రావ్ మరియు వుటెన్ అనే ఒక పర్యావరణ శాస్త్రవేత్తలు దీన్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్యావరణంలో ఉన్న భాగాలని మనం ఒకసారి ఇక్కడ చర్చించబోతున్నాం. చూడండి, మరి ఇంకోసారి డెఫినేషన్. ఫస్ట్ మనం ఈ టాపిక్లో ఉన్నది ఫస్ట్ డెఫినేషన్, సెకండ్ కాంపోనెంట్స్, థర్డ్ కాన్సెప్ట్. ఈ 3 విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటే కనుక ఈ ఫస్ట్ యూనిట్ అనేది సెకండ్ యూనిట్లో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ కాంపోనెంట్స్ విషయంలోకి వస్తే భౌతిక, సామాజిక, ఆర్థిక మరియు సౌందర్య లక్షణాలు అంటే డైమెన్షన్స్ అనేవి ఈ ఎన్విరాన్మెంట్లో మనకి కనిపిస్తాయి. అంటే ఎంతవరకు మన ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న జీవరాశి, నిర్జీవరాశిని పర్యావరణం అంటాం అనేది మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ మరికొంచెం ఎలాబరేట్గా, డీటెయిల్డ్గా అసలు ఏముంటాయి, సామాజిక, భౌతిక అంటే ఏముంటాయి, సామాజిక అంటే ఏముంటాయి, ఆర్థికంగా అంటే ఏముంటాయి అనేది ఇందులో డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే భౌతిక పర్యావరణం. ఈ భౌతిక పర్యావరణం అనేది ఫిజికల్గా మనకి ఏవైతే మనం పర్యావరణంలో చూడగలుగుతున్నామో
అవన్నీ కూడా ఈ భౌతిక ఎన్విరాన్మెంట్లో, ఫిజికల్ ఎన్విరాన్మెంట్లోకి వస్తాయన్నమాట. ఇట్ కవర్స్ ద ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ల్యాండ్, క్లైమేట్, vegetation, wildlife surrounding land uses and physical character of the area, infrastructure, air and noise pollution levels. అంటే ఇవన్నీ కూడా ఇందులో మనకి భౌతిక పర్యావరణంలోకి వస్తాయి. అంటే పర్యావరణాన్ని 4 భాగాలుగా కనుక మనం డివైడ్ చేస్తే అందులో ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో భూమి పైన ఉన్న వాతావరణం, వృక్ష సంపద, నేల వినియోగం, అలాగే మౌలిక సదుపాయాలు, గాలి మరియు శబ్ద కాలుష్యాలు, భౌతిక రసాయన జీవ అంశాలు, వీటన్నిటిని కూడా మనం భౌతిక పర్యావరణంలో తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇన్ జనరల్గా మనం ఎప్పుడు కూడా ఏదైతే పర్యావరణం అనేది పర్యావరణం గురించి డిస్కస్ చేస్తున్నామో అందులో మనం చర్చించే అంశాలు అన్నీ కూడా ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనే దాంట్లో మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ దగ్గర వస్తే సామాజిక పర్యావరణం. ఇందులో జనాభా గురించి మరియు దాని సాంద్రత గురించి, అలాగే సమాజ కూర్పు, రిలీజియస్, ఎడ్యుకేషన్, స్కూల్స్, రిక్రియేషన్ పార్క్స్, హాస్పిటల్స్, సాంస్కృతిక సౌకర్యాలు, అలాగే సమాజ సౌకర్యాలు వంటి అంశాలన్నీ కూడా ఈ సామాజిక పర్యావరణంలో నేర్చుకుంటాం అన్నమాట. అంటే సామాజిక పర్యావరణం దేని గురించి డిస్కస్ చేస్తుందంటే, పర్యావరణం కంటే సరౌండింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్గా చెప్పుకుంటే వాటి తాలూకా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో డిస్కస్ చేసిన వాటి తాలూకా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ సామాజిక పర్యావరణంలో తెలుసుకుంటాం అన్నమాట. జనాభా ఏంటి, జనాభా స్థితిగతులు ఏంటి, జనాభా పెరుగుదల ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, దాని సాంద్రత ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి పర్యావరణ పని దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సమాజ కూర్పు ఏంటి, మతం ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, మతం తాలూకా ప్రభావం పర్యావరణ పైన ఏ విధంగా ఉంటుంది, అలాగే రిక్రియేషన్స్ కానీ వినోదానికి సంబంధించి కానీ మన తాలూకా హాస్పిటల్స్, సాంస్కృతిక కార్యక్రమం, ఇవన్నీ వీటి తాలూకా ఇంపాక్ట్ అనేది పర్యావరణం పైన ఏ విధంగా ఉంటుంది. అంటే ఇందులో మనం చెప్పుకుంటున్న ప్రతి అంశం తాలూకా ప్రభావము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పర్యావరణం పైన ఉంటుందన్నమాట. దీనిపైన ఉండే ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పర్యావరణం పైన ఉంటుంది. అక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసినప్పుడు కూడా చూడండి, వాతావరణం, భూమి, వృక్ష సంపద, అడవులు, కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, శబ్ద కాలుష్యం. అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటన్నిటి తాలూకా ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ పైన ఏ విధంగా ఉంటుంది అనేది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేస్తే తెలియచేస్తే, ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ అనేది ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న తాలూకా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా యాక్టివిటీస్ని, అవి సొసైటీలో ఏ విధంగా మూవ్ అవుతుంటాయి, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి రిక్వైర్మెంట్స్ని ఏ విధంగా మీట్ అవుతున్నాయి, అవి మీట్ అయ్యేటప్పుడు రిమైనింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సోర్సెస్ని ఏ విధంగా అవి యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అవన్నీ కూడా మనం సామాజిక పర్యావరణంలో తెలుసుకుంటాం అన్నమాట. ఇది సామాజిక పర్యావరణం. సామాజిక పర్యావరణం తర్వాతను మనకి థర్డ్ వన్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ ఆర్థిక వాతావరణం. ఇక్కడ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేసరికి మనకి అంటే చూడండి, అంటే ఇంతవరకు మనం వినని పదాలు అనమాట. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని కానీ, సామాజిక పర్యావరణం అని కానీ, ఈ ఆర్థిక పర్యావరణం కానీ, అంటే పర్యావరణాన్ని 4 విధాలుగా డివైడ్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మీరు కొత్తగా తెలుసుకుంటున్నారు. ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో రండి. ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చి చూసారా, ఆర్థిక వాతావరణంలో ఉపాధి, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్, ఇన్కమ్ సోర్సెస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, డిమాండ్, సప్లై, పేదరికపు స్థాయి, ఉద్యోగ స్థాయి, ఇలా అంటే మనిషి తాలూకా అవసరాలను తీర్చే ప్రతి ఒక్క అంశాన్ని, ఆర్థిక పరమైన అంశాన్నిటిని కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో మనం
తెలుసుకుంటాం అన్నమాట. ఉపాధి స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆదాయ వనరులు ఏంటి, వీటి ద్వారా దీన్ని మనం మీట్ అవ్వడం కోసం, మన తాలూకా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసం పర్యావరణం ఏ విధంగా మనకి దోహదపడుతుంది, మనం పర్యావరణం పైన ఏ విధంగా ఆధారపడి ఉంటున్నాం అనే విషయాలన్నీ కూడా ఈ ఆర్థిక వాతావరణం ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో మనం తెలుసుకుంటాం. పేదరికపు స్థాయిలు, డిమాండ్ సప్లైలు ఏ విధంగా ఉంటున్నాయి, అంటే జనాభా పెరుగుదల కారణంగానే జనాభా ఎప్పుడైతే అవసరం కంటే ఎక్కువగా ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ జనాభాకు కావలసిన అవసరాలను తీర్చడం కోసం మనం ఎన్విరాన్మెంట్ పైన ఈ 4 రకాలుగా ఆధారపడి జీవిస్తున్నామని మనకి క్లియర్గా అర్థమవుతుంది. 4th వన్ రండి, ఎస్థెటిక్ ఎన్విరాన్మెంట్ అంటే సౌందర్య పర్యావరణం. అంటే ఇక్కడ ఏమవుతుంది, పర్యావరణం పైన మనం మన ఆనందానికి, ఆహ్లాదానికి, మన సంతోషం అనే ఒక అవసరాన్ని తీర్చుకోవడం కోసం కూడా మనం పర్యావరణం పైన ఆధారపడి ఉంటున్నాం అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అది చూడండి, దిస్ కేటగిరీ కంప్రైజెస్ హిస్టారికల్, ఆర్కియలాజికల్, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సైట్స్, వ్యూస్ అండ్ ల్యాండ్స్కేప్స్. పీపుల్ డ్రైవ్ ప్లెజర్ బై సీయింగ్ సచ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనం చూడండి, ఈ వర్గంలో వివిధ రకాల పురాతనమైన వస్తువులు కావచ్చు, పురాతనమైన సంపద కావచ్చు, పురాతనమైన కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగాలే. అలాగే బ్యూటిఫుల్ ప్లేసెస్ కావచ్చు, అవి నేచర్ క్రియేటెడ్ ప్లేసులు కావచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ ప్లేసులు కావచ్చు, అవి కూడా అంటే సుందరమైన పార్కులు, ఉద్యానవనాలు, ప్రకృతి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఈ సౌందర్య పర్యావరణంలో భాగాలు అన్నమాట. ఈ సౌందర్య పర్యావరణంలో ఇవన్నీ భాగాలు. ఇలాంటి వస్తువులను చూడటం వల్ల కానీ, తాకటం వల్ల కానీ, ఆస్వాదించడం వల్ల కానీ మనం ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతున్నాం. సో అంటే ఈ విధంగా కూడా మనిషి ఫిజికల్గా అంటే వస్తు రూపంలో ఏ విధాలుగా పర్యావరణ పైన ఆధారపడి ఉంటున్నాడు అనే విషయాన్ని ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో మనం తెలుసుకుంటే, రెండవది సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే సమాజం, మానవుడు ఏర్పాటు చేసుకున్న సమాజం, దాని తాలూకా లక్షణాలు ఏంటి, అందులో ఉండే సంస్కృతులు, సాంప్రదాయాలు, దీనికోసం మనం పర్యావరణం పైన ఏ విధంగా డిపెండ్ అవుతున్నాం, పర్యావరణం దీనికి ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది అనే విషయాలన్నీ కూడా సోషల్ ఎన్విరాన్మెంట్తో తెలుసుకుంటే, ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా అంటే మానవ జాతి మనుగడకు, మానవ జాతి అభివృద్ధికి కావలసిన ఫైనాన్షియల్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసేది ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనే దానికి ఎక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ముఖ్యంగా చెప్పుకుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, సేవ కానీ తయారు చేయడానికి కావలసిన ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్న ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ ఉన్నాయో ఇవి చాలా వరకు మనం ప్రకృతి నుంచి తీసుకోబడినవే. అంటే ప్రకృతి నుంచి మనకి లభించిన వనరులే, రా మెటీరియల్ కావచ్చు, ఈ ముడి సరుకులు ఏవైతే మనం చెప్పుకునేవన్నీ కూడా ప్రకృతి నుంచి మనం పొందుతున్న వనరులు. కాబట్టి ఆ యాంగిల్లో కనుక పర్యావరణాన్ని మనం స్టడీ చేస్తే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. అలాగే ఆహ్లాదం కోసం, ఆనందం కోసం, ఈ సౌందర్యమైన, ఈ అద్భుతమైన ఈ పర్యావరణం, ప్రపంచం ఏదైతే ఉందో, మా మానవుడు నివాసానికి యోగ్యమైన ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది చాలా సుందరమైనది, అందమైనది అని మనం కొన్ని ప్రాంతాలు సందర్శించడం ద్వారా ఆల్రెడీ అంటే తెలుసుకునే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. కావాలంటే మనం నెట్లో కూడా చాలా ప్లేసెస్ చూడొచ్చు, బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి. అది మనిషి ఆనందం పొందడం కోసం దేవుడు తయారు చేసిన ప్రదేశాలు ఇవా అన్నట్లు ఉంటాయి మనకి. అటువైపు హిమాలయ పర్వతాలు వెళ్ళినా సరే, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినా సరే, అలాగే ఇతర దేశాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు వెళ్ళినా సరే, ఇటువంటివన్నీ కూడా మనకి లభిస్తుంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎందులో భాగం, ఇవి కూడా పర్యావరణంలో భాగాలు మాత్రమే. పర్యావరణంలో ఇవి మనకి లభిస్తున్న వనరులుగా మాత్రమే దీన్ని మనం ట్రీట్ చేయాలి. అంటే పర్యావరణంలో మనం పొందుతున్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు మనకి పర్యావరణానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట. అంటే
మనం ఈరోజు అనుభవిస్తున్న పర్యావరణాన్ని తరువాత తరాల వాళ్ళు కూడా వితౌట్ ఎనీ చేంజ్, వితౌట్ ఎనీ డ్యామేజ్ వాళ్ళు అనుభవించాలంటే ఖచ్చితంగా మనం పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలని సమర్థించాలి. దానికి కావలసిన విధి విధానాల్లో మనం కూడా భాగస్వాములు కావాలి. అప్పుడు మాత్రమే ఇంతటి అందమైన పర్యావరణాన్ని, ఇన్ని మన అవసరానికి, మన ఎదుగుదలకు మనకు అందించే పర్యావరణాన్ని కాపాడుకోవాలనే బాధ్యత మనలో మనం అనేది చూడగలుగుతాం, గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతాం అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు మీరు రాబోయే తరాలని శాసించేవాళ్ళు. అంటే మీ తాలూకా ప్రవర్తన సరళి పైన, మీ తాలూకా ఆలోచన విధానం పైన తర్వాత తరాలు అనేవి బిల్డ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ఈ పర్యావరణ అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని పర్యావరణం తాలూకా ఆవశ్యకత ఏంటి అనేది మీరు గుర్తించి పర్యావరణం పట్ల బాధ్యతగా కనుక మీరు మెలగగలిగితే ఖచ్చితంగా మీరు భవిష్యత్ తరాలకి మీరు ఏదైతే వనరులు అనుభవిస్తున్నారో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే వాళ్ళకి మనం అందించిన వాళ్ళమి అవుతాం అన్నమాట. సో ఈరోజు ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి కారణం పర్యావరణ కాలుష్యం. వివిధ మార్గాల్లో వివిధ రకాలుగా పర్యావరణాన్ని నిరంతరం మనమే కాలుష్యం చేస్తున్నాం. ఆ కాలుష్యం, పర్యావరణ కాలుష్యం అవడానికి ఏ యాంగిల్లో చూసుకున్నా సరే ప్రకృతి వైపరీత్యాలు అనేవి తక్కువ మోతాదులో ఉంటే మానవ మ్యాన్మేడ్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మనం లేకపోతే పర్యావరణం లేదు, పర్యావరణం లేకపోతే మనం లేము. పర్యావరణాన్ని రక్షించాలంటే మనం ఉండాలి. మన ఎదుగుదలకి, మన ఉపాధికి, మన డెవలప్మెంట్కి ఉపయోగపడేది పర్యావరణం పైన మనం ఆధారపడాలి. అంటే రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉండేవి. కాబట్టి పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా, బాధ్యతగా కాపాడుకోవాలి. ఇది దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. సో ఇందులో ఏంటంటే మనం రెండు టాపిక్స్ ఇందులో క్లియర్ చేయడం అయింది. ఒకటవది ఏంటంటే డెఫినేషన్, పర్యావరణం అంటే ఏమిటి. ఇంతకుముందు చెప్పుకున్న డెఫినేషన్ కంటే మరి కొంచెం ఎలాబొరేట్గా చెప్పుకున్నాం. అలాగే పర్యావరణంలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి. కాంపోనెంట్స్ అంటే ఎంతవరకు మనం పర్యావరణం అంటే పర్యావరణం అనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక పర్యావరణం, సౌందర్య పర్యావరణం, సామాజిక పర్యావరణం, భౌతిక పర్యావరణం అంటే 4 రకాలుగా పర్యావరణాన్ని డివైడ్ చేసి మనం తెలుసుకోవచ్చు. పర్యావరణం పైన మనం ఎంతగా ఆధారపడి ఉన్నామనేది, పర్యావరణం మన ఎదుగుదలకి ఎంతగా దోహదపడుతుంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం కలిగిందనమాట. సో ఇక్కడతో ఈ టాపిక్ని మనం ముగిస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, కాన్సెప్ట్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే పర్యావరణం తాలూకా ప్రపంచ పర్యావరణ సమస్యలు ఏంటి, ప్రపంచ పర్యావరణ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి మనం ఏ విధంగా కారకులు అవుతున్నాం, ప్రపంచ పర్యావరణ సమస్యలు ఎదుర్కోవడానికి కారకులం ఏ విధంగా అవుతున్నాం, మనం దాన్ని అధిగమించాలంటే దాన్ని ఏ విధంగా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్స్లో, ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్లో మనం తెలుసుకోబోతున్నాం అంట. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ అనండాల్. ఎప్పట్లాగే కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్. దేవుడి దయ వల్ల మనం చాలా వరకు కోవిడ్ నుంచి నిదానంగా కోలుకొని బయటికి రావడం జరుగుతుంది. అందరూ గ్రహించారు, గుర్తిస్తున్నాం కూడా. మనం ఇంకా మనం కొన్నాళ్ళ పాటు ఇంతవరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో అవే జాగ్రత్తలతో ఇంకొన్నాళ్ళ పాటు కనుక మనం కంటిన్యూ అయితే ఖచ్చితంగా కరోనా రహిత సమాజంలోకి, అంటే బిఫోర్ కరోనాలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం మన తాలూకా రెగ్యులర్ యాక్టివిటీస్ని, లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా అశ్రద్ధ చూపకండి. ప్రతి ఒక్కరికి కూడా కరోనా ప్రివెన్షన్ టిప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కరోనా మీకు రాకూడదు, మన ద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకూడదు. అది మన తాలూకా అంతిమ లక్ష్యం. గో కరోనా గో, గో కరోనా గో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.